ఒక 80 ఏళ్ల ఆంటీ ఏకంగా ఒక సింహాన్ని పట్టుకుని దాని తలపై ఓ రేంజ్ లో గుద్దుతూ ఉంటుంది. సింహానికి హెల్ప్ చేద్దామని 1000 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చిన గుర్రం కూడా ఆ ఫ్యామిలీ చేతిలో చిక్కుకుంటుంది. ఆ ఇంట్లోనే పెద్ద ఆయన గుర్రాన్ని పట్టుకుని డోర్ తో దాని తలపై పదే పదే కొడుతూ హింసిస్తాడు. అక్కడ సైలెంట్ గా వెళ్తున్న చిన్న గొర్రె పిల్లను కూడా ఆ ఆంటీ కూతురు పట్టుకుని దాన్ని ఒక పూల్లో టూల్ గా వాడుతుంది. పాపం ఒక పాండా ఏం జరిగిందో అని చూసి వెళ్లిపోతూ ఉంటే ఆ ఆంటీ కొడుకు దాన్ని పట్టుకుని కారుతో గుద్దడం మొదలు పెడతాడు. అసలు ఈ రోజు ఇక్కడ ఇరుక్కున్నాం రా బాబు అని పాండా అనుకుంటుంది. ఇదంతా చూసిన ఒక ఈగల్ వెంటనే జంతువుల రక్షకుడికి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఆ రక్షకుడు ఈ విషయం విని కోపంతో రగిలిపోయి తన చైర్ ను పడేసి వెంటనే తన బూట్ కార్ లో అక్కడికి బయలుదేరతాడు. వాళ్ళ ఇంటికి చేరుకున్న రక్షకుడు కోపంతో కూడిన చూపులతో ఆ ఫ్యామిలీ మొత్తాన్ని భయపెట్టేస్తాడు. వాళ్ళు పారిపోయే లోపే అతను అటాక్ స్టార్ట్ చేస్తాడు. ఆంటీని పట్టుకొని గుర్రపిల్లకు కలిగిన నొప్పిని ఆమెకు అనుభవం అయ్యేలా చేస్తాడు. ఆ కొడుకుకు కూడా గట్టిగా బుద్ధి చెప్తాడు. ఇకపై పాండాని ఎప్పుడు టార్చర్ చేయకుండా. ఇదంతా చూసిన ముసలావిడ డోర్ వేసి ఇంట్లో లేనట్టుగా నాటమాడుతుంది. కానీ రక్షకుడు గోడను బద్దలు కొట్టి లోపలికి వచ్చి అవిని పట్టుకొని శిక్ష పడేలా చేస్తాడు. పెద్ద ఆయనకు కూడా తన పనులను తగిల ఫలితం దొరుకుతుంది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మీరు వేరే వాళ్లకు జంతువులతో సహా ఎంత నొప్పి కలిగిస్తే అదే నొప్పి మీకు అంతకు రెట్టింపుగా తిరిగి వస్తుంది. ఎవరు చూడకపోయినా ప్రకృతి, న్యాయం, కర్మ చూస్తూ